కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైఎస్ జగన్ ప్రభుత్వానికంటే ఎక్కువగా సంక్షేమ అభివృద్ధి పథకాలు ఉంటాయని బీరాలు పలికారు. తాము అధికారంలోకి వస్తే సంపద సృష్టి జరుగుతుందని, ఆ సంపదను ప్రజలకు పంచుతామని గొప్పలు చెప్పుకున్నారు. కట్ చేస్తే సంక్షేమం గాలికిపోయింది. అభివృద్ధి అనేది కాగడా పెట్టి వెతికినా కనిపించట్లేదు. ఈ విషయాన్ని కూటమి ప్రభుత్వం చేయించుకున్న సర్వేలే స్పష్టం చేస్తున్నాయని సమాచారం. ఎన్నికల సమయంలో ఆకాశమే హద్దుగా హామీలు గుప్పించారు. 3 పార్టీల కూటమి తరపున చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి ఇచ్చిన వాగ్దానాలు అన్ని ఇన్ని కావు. చంద్రబాబు అయితే పదే పదే సూపర్ 6 అనేది తారక మంత్రమని గట్టిగా ప్రచారం చేశారు. ఉన్నవి లేనివి కల్పించి ఎల్లో మీడియాలో పబ్లిసిటీ చేశారు. ఇంటింటికి తిరిగి కరపత్రాలు పంచారు. తాము అధికారంలోకి వస్తే ఒక కుటుంబానికి ఎంత లబ్ధి జరుగుతున్నదనే లెక్కలతో సహా వివరించి ఓట్లడిగారు. ప్రజలకు వాట్సాప్ల ద్వారా సందేశాల మీద సందేశాలు పంపారు. ప్రజలను తప్పుదోవ పట్టించిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే మాట మార్చారు. ప్లేటు ఫిరాయించారు. మేనిఫెస్టోను పక్కన పెట్టేశారు. హామీలను అమలు చేయించే బాధ్యత నాది అంటూ ఎన్నికల సభల్లో చెప్పిన పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చిన తరువాత మౌనముని రూపం దాల్చారు. కూటమి ప్రభుత్వంలో హామీలు అమలు కాకపోవడం అనేది పెద్ద సమస్యే కాదన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం గడిచింది. ఏడాదిగా చంద్రబాబు ఏం చేశారు అని ప్రశ్న వేసుకుంటే 1-2 పథకాలు తప్పితే మిగతా అన్ని పథకాలను గాల్లో కలిపేశారు. తన మాటలు నీటి మీద రాతలే అని మరోమారు ఘనంగా నిరూపించుకున్నారు. తల్లికి వందనం పథకం అమలు చేశాం కదా అని టీడీపీ నేతలు చెబుతున్నప్పటికీ ఆ పథకం అమలులో అర్హుల కంటే అనర్హులే ఎక్కువగా ఉన్నారని తేలుతోంది. దీనిపై వైఎస్ఆర్సీపీ నేతలు చేస్తున్న ఆరోపణలకు చంద్రబాబు దగ్గర సమాధానం లేదు. 87 లక్షల మంది విద్యార్థులకు అర్హత ఉంటే ప్రభుత్వం 54 లక్షలకే ఇస్తామని ప్రకటించి ఆ సంఖ్యను కూడా తగ్గిస్తున్నారని విద్యారంగ నిపుణులు చెబుతున్నారు. సంక్షేమానికి చంద్రబాబు ఆమడ దూరమని, ప్రజలకు ఇవ్వాలంటే ఆయన గింజుకుంటాడని ఎప్పటినుంచో రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట. ఎన్నికల ముందు సంక్షేమ పథకాల గురించి ఘనంగా చెప్పడం, ఆ మేరకు లబ్ధి పొందడం, అధికారం దక్కగానే ఆయా పథకాలన్నిటినీ అటక మీదకు ఎక్కించడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అనే విషయం అందరికీ తెలిసిందే. వైఎస్ జగన్ ప్రభుత్వ పాలనలో లబ్ధిదారుల అకౌంట్లలో జమయ్యేలా అత్యంత పారదర్శకంగా ప్రతి పథకం అమలవుతూ వచ్చింది. బటన్లు నొక్కడం ద్వారా కోట్లాది రూపాయల డబ్బును ప్రజల అకౌంట్లలో పడేలా చేశారు గత సీఎం వైఎస్ జగన్. అది చూసి భరించలేని చంద్రబాబు మూలనున్న ముసలమ్మ కూడా బటన్ నొక్కుతుందంటూ గతంలో ఎద్దేవా చేశారు. ఇప్పుడు మాత్రం ఆ బటన్లు నొక్కకుండా పింఛన్ సమయంలో మాత్రం షో చేస్తున్నారు. ఈ నెల 20వ తేదీన అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేస్తామని అన్నారు. రైతులకు పెట్టుబడి సాయం అందించే ఈ కార్యక్రమం జగన్ పాలనలో సక్రమంగా చెప్పిన దానికంటే మిన్నగా అమలయ్యింది. బాబు మాత్రం మొదటి ఏడాది ఎగ్గొట్టారు. ఈ ఏడాది ఉంటుందని చెబుతూ దాన్ని వాయిదా వేస్తున్నారు తప్పితే రైతులను ఆదుకునే పని చేయడం లేదు. రైతులకు సంబంధించిన పలు సంక్షేమ కార్యక్రమాలను ఎగ్గొట్టారు. పంటలకు గిట్టుబాటు ధరలు లేవు. కొనుగోలు చేసిన పంటలకు చెల్లింపులు లేవు. ఉచిత గ్యాస్ పథకం కూడా డ్రామాలాగా ఉంది తప్ప చిత్తశుద్ధితో అమలు కావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో అన్ని పథకాలు అమలు చేశామని చంద్రబాబు చెప్పుకోవడం పట్ల అన్ని వర్గాల ప్రజలు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. పథకాలను అమలు చెయ్యని చంద్రబాబు ఆ విషయంలో తనను ఎవరూ ప్రశ్నించవద్దని, సూపర్ 6 అమలు కాలేదని ఎవరైనా అన్నారంటే వారి నాలుక మందమని ఎగతాళి చేస్తూ బెదిరిస్తున్నారంటే ఆయన తీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. సూపర్ 6 హామీలను అమలు చేశామని చంద్రబాబు ఒకవైపు చెబుతుంటే మరోవైపు కూటమి ఏడాది పాలనపై వెలువడుతున్న సర్వేలు చంద్రబాబు అసమర్థతను ఎండగడుతున్నట్టు సమాచారం. గత ప్రభుత్వ సంక్షేమానికి నేటి ప్రభుత్వ సంక్షేమానికి చాలా తేడా ఉందని చంద్రబాబు దగ్గరకు వచ్చిన సర్వేలు స్పష్టం చేశాయని సమాచారం. జగన్ ప్రభుత్వ పాలనలో అందించిన సంక్షేమంతో పోలిస్తే చంద్రబాబు ప్రభుత్వ సంక్షేమం చాలా చాలా తక్కువగా ఉందని, అసలు పోలికే లేదని నివేదికలు చెబుతుండటంతో చంద్రబాబు తట్టుకోలేకపోతున్నాడని కూటమి వర్గాల్లో చర్చ జరుగుతోందట. ఏడాది పాలనలో అట్టర్ ఫ్లాప్ అయ్యామని, ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని తెలుసుకున్న చంద్రబాబు ప్రజా వ్యతిరేకతను దారి మళ్లించడం కోసం నిత్యం డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పదే పదే ఈవెంట్స్ నిర్వహిస్తూ లేనిపోని గొప్పలు చెప్పుకుంటూ ఆ మేరకు ఎల్లో మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారు. ఇంటింటికి వెళ్లి ఓట్లడిగిన నేతలు నేడు ప్రజలకు మొహం చూపించాలంటే భయపడే పరిస్థితి ఒక్క ఏడాదిలోనే నెలకొనడం దురదృష్టకరమని కూటమిలోని సీనియర్ నేతలే మాట్లాడుకుంటున్నట్టు సమాచారం.